ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు చల్లగా మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారని. అదేవిధంగా ఇవాళ క్రిస్మస్ ముందు 4 రోజుల ముందు జగనన్న పుట్టినరోజు రావడం, పేదవాడి కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. గత నాయకులు ఎవరు చూసినా పేదల్ని కానీ మధ్యతరగతి వాళ్ళని కానీ పట్టించుకున్న సందర్భాలు లేనప్పటికీ ఇవాళ ఆ భగవంతుడే మన కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పంపించినట్టుగా మా అందరికి అనిపిస్తా ఉంది. కానీ ఒకే ఒక మాట, జగనన్న వచ్చిన తర్వాత పేదరికం 12% నుంచి 5% తగ్గిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, ఆలోచన. ఎవరో ఎన్ని సంవత్సరాలు పాలించినా పేదవాడి గురించి ఆలోచించలేదు. మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మన హృదయ వాంఛలు తీర్చేవాడు దేవుడైన యెహోవా అని ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే నిజంగా బైబిల్లో ఆ మాటను ఉనికిపుచ్చుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు మన హృదయ వాంఛలంటే మన హృదయంలో ఏదైతే ఆలోచన ఉంది, ఏదైతే మన కోరికలు ఏదైతే బలంగా ఉన్నాయో అవన్నీ నెరవేర్చే వ్యక్తి లేక గత నాయకులు చేసిన పాపాలను నెరవేర్చే వ్యక్తులు లేక ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో దేవుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన హృదయ వాంఛలు తీర్చడానికి మరి దేవుడు పుట్టించాడని మనం ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడు 1000 వర్ధిల్లాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు తోడుగా ఉండి 2024లో మరి పైన భగవంతుడు రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఆయనకు అవకాశం కల్పిస్తే ఒక 25 సంవత్సరాల్లో పేదరికం అనేది లేకుండా చేస్తాడని చెప్పి గట్టిగా నమ్ముతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు సజ్జల రామకృష్ణ గారు మాట్లాడే ముందు రామకృష్ణారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వాయిస్లో వారిని అడుగుతున్నాం మేము. నా బిడ్డకు 5 సంవత్సరాలు తోడుగా నిలబడి మంచి కార్యక్రమాలు అందజేయడంలో, ప్రజలకు చేరువ చేయడంలో మీ పాత్ర ప్రశంసనీయం రామకృష్ణ. ఒక్కసారి మీరు మరొకసారి 5 సంవత్సరాలు కూడా నా బిడ్డకు తోడుగా నిలబడమని మిమ్మల్ని కోరుతూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇవ్వండి. మా సజ్జల రామకృష్ణ మాట్లాడతారు. అంటే రామకృష్ణ అని అంటారు రాజశేఖర రెడ్డి గారు. సరేలే అమ్మా, మీరు అక్కడే నిలబడండి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ మేరుగు నాగార్జున గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశాకిరణం, భావి భారతానికి రాజకీయ నేపథ్యాన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నేలుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. రాష్ట్రంలో ప్రతి పేదవాడి యొక్క గుండె చప్పుడుగా సమాజంలో ఉన్నటువంటి మానవులకు వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అంటే కోరికల అనంతాలు. ఆ కోరికలకు తగ్గట్టు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, సమాజంలో అసమానతలు లేకుండా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా, భావితరాలకు బంగారు భవిష్యత్తు స్థానికి తన నిరంతర శ్రామికుడిలాగా పనిచేసే ముఖ్యమంత్రిగా, ఇందాక సోదరుడు చెప్పినట్లు రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పేదరికంలో 11.6% నుంచి 6%కు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిశితమైన పరిపాలనా సరళి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా పేదరిక నిర్మూలనకు ఏ విధంగా పనిచేస్తూ ఉందో అందరికీ తెలుసు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేరువేరుగా ఉండినా, ప్రజల మనస్తత్వాలు వేరువేరుగా ఉండినా, రాష్ట్రాన్ని పరిపాలించే తీరులో జగన్మోహన్ రెడ్డి గారి పనితనాన్ని ఎవరైనా హర్షించాలా. అలాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు మనకు ప్రసాదిస్తే రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుకి బాట వేస్తూ ఉన్నారు. అలాంటి మహనీయుని యొక్క జన్మదినం. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా కుటుంబానికి, నాకు, మా అందరికీ సహాయం జరిగిందే. అలాంటి మహనీయుడు కలకాలం ఉండాలని, కలకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు వెతికి చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అవసరమని ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు. అలాంటి మహనీయునికి
నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అధికారం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మేరుగు నాగార్జున అన్న. సాక్షి పత్రిక ప్రారంభం నుంచి లేదా మా కుటుంబానికి అండగా నిలబడి బాబు జగన్మోహన్ రెడ్డి గారిని అనుక్షణం చేదోడు వాదోడుగా తన చేయి పెట్టి నడిపిస్తాడు అనుకుంటారో, లేకపోతే తను సంక్షేమ సారథిగా నా బిడ్డను ముందుకు నడిపిస్తాడు. ఒక్కసారి మా చిరకాల మిత్రుడు ఆత్మీయుడు శ్రీ సజ్జల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం, ఎమ్మెల్సీ గారు సునీతమ్మ మాట్లాడతారు. ఈరోజు మనందరి ఆశాకిరణం, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన రాష్ట్రానికి సంక్షేమ సుపరిపాలన అందిస్తున్నటువంటి సంక్షేమ ప్రదాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అందరు నాయకులందరూ ఇక్కడ వచ్చి మరి మన జగన్ సార్కి మరి బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో జగనన్న నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా, ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమము సామాజిక న్యాయం అందని ద్రాక్షగా ఉన్నది. ఈరోజు అక్షరాల చేతల్లో నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి జగనన్న చేస్తున్న ఈ సంక్షేమ సుపరిపాలనకి ఆ భగవంతుడు మరి 10 కాలాలు జగనన్న సంక్షేమ సుపరిపాలన ఈ రాష్ట్రంలో ప్రజలకి చల్లగా ఆయన దీవెనలు అందాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి జగనన్నని నిండుగా మెండుగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జగన్. ప్రభుత్వ సలహాదారులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. లక్ష్మీ భారతమ్మ బ్లెస్సింగ్స్. కాదమ్మా, ఇందాక నేను మాట్లాడానుగా, అందరూ మర్చిపోయారు. మా సజ్జల గారు గుర్తుపెట్టుకున్నారు. మీ వాయిస్ నేనే డబ్బింగ్ చెప్పేవాడిని కదా. అదే కదా, చాలా సంతోషం. ఈరోజు నిజంగా ఒక పండుగ రోజే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండుగ రోజే. మహానుభావుడు అప్పుడప్పుడు వస్తారు, ఏమి పని మీద ఇలను అడిగిడినాడో నుడవ నేర్చినంతనే తెలియవలే అని జాషువా గారు పద్యం చెప్తారు. అలాగే ఏమి పని మీద ఇలను అడిగిడాడో ఆ మహానుభావుడు వచ్చి అంతా చేశాడు ప్రజలకి. కేవలం 9 రత్నాల్లో 4 కోట్ల మంది ప్రజలకి హారంగా మార్చారు అంటే ఇటువంటి నాయకుడు నభూతో నభవిష్యతి, ఎప్పటికీ రాడు రాలేడు. అటువంటి నాయకుడు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నేత, జననేత, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకు ఇక్కడ ఉన్న అందరి తరపున అందరూ మాట్లాడలేరు కాబట్టి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఎలాంటి శుభాకాంక్షలు? ఇంకొక 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో, అలాగే ఒక స్వార్థపూరితమైన కోరిక అందరికీ ఉండేది. ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ మహాయజ్ఞం అయితే తలపెట్టి నడుపుతున్నారో ఇప్పుడు రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ గుర్తించే రకంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నారు. ఆ మహాయజ్ఞం కొనసాగడానికి కావాల్సిన శక్తి సంపత్తులన్నీ కలకాలం ఆయనకు ఆ దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం అందరం. తర్వాత అందరికీ పుట్టినరోజులు మనందరం చేసుకుంటాం. మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కావాల్సిన వాళ్ళతో జరుపుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, అనుచరులు, బంధువులు అందరూ చేసుకుంటారు. అది ఒక ఫంక్షన్, వేడుక. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన, ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ
ఆ స్వప్నాలను సాకారం కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న వారైతే అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే దాన్ని సాక్షాత్కారం చేయించడం దానికి అవసరమైన పట్టుదల ఉన్న వారిని మహానుభావులు అంటాం, మహనీయులు అంటాం.